సో భక్తితో, భయముతో కాకుండా భక్తితో తనను అంటే ఎవరు? ఆత్మస్వరూపం. భయంతో కాకుండా భక్తితో తనను అంటే మనలోనే ఉన్న ఆత్మస్వరూపాన్ని, సర్వత్రా వ్యాపించున్న ఆత్మస్వరూపాన్ని గ్రహించిన వారిని దరి చేర్చుకునేవాడు అతడే. వాళ్ళందరికీ దగ్గర తీసుకుంటాడు. దగ్గర తీసుకునే అర్థం ఏంటి? అనుభూతి కలిగిస్తాడు. అనుభూతి అంటే ఎక్కడికి ఉంది? పరమాత్మ, మనలోనే ఉన్న పరమాత్మ, సర్వత్రా వ్యాపించున్న పరమాత్మ అనుభవంలోకి వస్తాడు, అనుభూతిలోకి వస్తాడు. ఒక్కసారి ఆ స్థితి వచ్చిన తర్వాత ఈ కర్మలతో పనే లేదు, అంత యోగంతోనే పని. అంతవరకు కూడా కర్మ, జ్ఞాన ఆ పేర్లే ఉంటాయి, భక్తి ఆ పేర్లు ఉంటాయి, యోగం అన్న పేరు ఉండదు. ఎప్పుడైతే ఆ అనుభూతి కలుగుతుందో అప్పుడు అది సాంఖ్య యోగము. ఫస్ట్ విషాదం కూడా యోగం. అర్జున విషాద యోగం, అంతవరకు విషాదం. ఎప్పుడైతే జ్ఞానం ఉదయించిందో, మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అవగతం పొందేమో, మనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని అనుభూతి పొందేమో, విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మ యోగం, జ్ఞాన యోగం, విభూతి యోగం, ధ్యాన యోగం, భక్తి యోగం, లాస్ట్ లో మోక్ష యోగం. అది కూడా యోగం. మోక్ష సన్యాస యోగం, మోక్షాన్ని కూడా వదిలేయాలి. అది అసలు సిసలైన యోగం. అంటే మోక్షాన్ని కూడా కోరుకొని, ఏం కోరుకుంటాడు? ఆత్మస్వరూపాన్ని అనుభూతి పొందిన తర్వాత ఆయనకి మోక్షాన్ని కోరుకోదండి, ఆయన భగవంతుడిగా వ్యక్తం అవుతాడు. అది అదే అహం బ్రహ్మాస్మి, అదే అయమాత్మ బ్రహ్మ, అదే సర్వం కల్వితం బ్రహ్మ. సో ఇవన్నీ కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఎంతో 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 శ్రమ పడ్డాడు వ్యాసులు వారు. అన్నీ కూడా మనకు అందించాడు చాలా సులభంగా. అందుకోసం అని చెప్పి వ్యాసులు వారు దీంట్లో అంటే రావడం జరిగింది. ప్రతి యుగంలో కూడా ఉంటాడు జ్ఞానవంతుడు ఒకడు ఉంటారు, ఆయనే వేదవ్యాసుడు. సో ఇందాక మీరు అడిగిన ప్రశ్న, బాలాజీ గారు అండ్ బాలమూరి శ్రవంతి గారు అడిగిన ప్రశ్నకి కూడా 10 నిమిషాలు టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక డిబేట్ పెడతాం, మిగతా వాళ్ళు కూడా చెప్తారు. ఫస్ట్ ప్రతి మానవుడిగా మనం అనుభవిస్తుంది. ఇంత ముందు చాలాసార్లు చర్చలు జరిగే, సీరియస్ అందరికీ తెలుసు. ఫస్ట్ భగవంతుని అర్థం చేసుకోవాలంటే ముందు మనస్సును అర్థం చేసుకో. మనస్సు అనేది అర్థం చేసుకోకుండా విడివిడిగా ఉన్నంతసేపు వీటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఏకమైనప్పుడు యుద్ధం ఆగిపోతుంది, ప్రగతి మొదలవుతుంది. అది ఆధ్యాత్మిక సాధనలో ఫస్ట్ తెలుసుకోవలసింది. సో వీటన్నిటినీ కూడా ఎక్కువ శరీరంతో ఉన్న ప్రతి జీవి కూడా హైలీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనస్సు. ఆధ్యాత్మికంలో ముందు భగవంతుని అర్థం కావడం కాదు, గురువుని అర్థం చేసుకోవడం కాదు, తనలో ఉన్న మనస్సుని అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే మనస్సు యొక్క అధీనంలోకి కొంత పట్టు సంపాదించాడో అప్పుడు ఆటోమేటిక్ గా గురువు దర్శనం జరుగుతుంది. గురువు తనంతటి తాను వచ్చేసి చిన్న కిటుకుని చెప్తాడు, జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అంటే ఈ మనస్సుని బుద్ధిని ఏకం చేస్తాడు గురువు. మనస్సుని బుద్ధిని ఏకం చేస్తాడు గురువు, దారి చూపెడతాడు. రెండు కలిసిపోయి కాబట్టి ఇది నీ దారి. గురువు చేసే పని అప్పుడు. అందుకోసం సాధకుడు మెయిన్ గా భక్తుడు అని పేరు అనుకున్న వాళ్ళందరూ కూడా ముందు అర్థం చేసుకోవాల్సిన భక్తి కూడా మనసులోనే పుడుతుంది, భగవంతుడి మీద నమ్మకం కూడా మనసులోనే పుడుతుంది, భగవంతుడి మీద భయం కూడా మనసులోనే పుడుతుంది, భగవంతుడి పూజ చేసుకోవాలన్న కోరిక కూడా మనసులోనే పుడుతుంది, భగవంతుని ఎలా మోసం చెయ్యాలన్న విషయం కూడా మనసులోనే పుడుతుంది. ఇంకా మన దొంగ కూడా డబ్బులు లెక్కెడుతూ కూడా బంగారం కొట్టేస్తున్నారు. అంటే బాత్రూంలో అమ్మవారికి ఇచ్చిన బంగారం లెక్క పెడుతూ కూడా పక్కన కొట్టే బాత్రూంలో దాచుకుంటారు. సో భగవంతుని మోసం చేయాలని అన్న ఆ బుద్ధి కూడా కలిగేది మనస్సులో. మనస్సు 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 దీన్ని మనం తెలుసుకుంటే అప్పుడు కర్మలు అనేవి బాలాజీ గారి క్వశ్చన్ వస్తుంది.
మనం ఇంతకు ముందు చేసిన కర్మలన్నీ కూడా ప్రారంభ కర్మలన్నీ ఈ జన్మలో మన అనుభవం తెలియదు, మనకేదో అనుభవించి తీరాలి కదా. మన అదే డిస్కషన్ జరిగింది నాకు ఆయన అంటే బాలాజీ గారికి నరసింహాచార్య గారికి ఆపరేషన్ చాలా మంచి డిస్కషన్ జరిగిందని చెప్పారు. సో వెనకాల మన ప్రారంభ కర్మలు అనేవి ఎలాగా అనుభవించే తీరాలి తప్పు, కానీ దాని యొక్క తీవ్రతను అనుభూతి పొందకుండా కర్మని మాత్రం అనుభవించవచ్చు. అది ఆధ్యాత్మికంలో గొప్పతనం. ఆయన అదే జరిగింది. నరసింహాచార్యులు గారు ఆపరేషన్ జరిగింది, ఒక 4-5 గంటల పాటు సెడేషన్ లో ఉంచారు. మొత్తం మంది ఇచ్చారు, మొత్తం మంది ఇచ్చి ఆపరేషన్ చేసేస్తారు డాక్టర్. అంటే ఏంటి, ఆపరేషన్ అయింది, పేషెంట్ కి నొప్పి తెలియలేదు, ఆపరేషన్ అవుతున్నట్టే తెలియదు. అది ప్రారంభ కర్మల్ని అనుభవిస్తున్నాడు కానీ తెలియకుండా అనుభవిస్తున్నాడు. సో అనుభవించి తీరాలి బాలాజీ గారు, కానీ దానికి మనకి ఆ బాధ మనం గ్రహించకుండా అనుభవించి ఉండదు. సో అప్పటి వరకు ఉన్న పాపకర్మను మనం తొలగించుకోవడం భగవంతుడు సహాయం చేస్తాడు. ఇక మీదటి నేను చెయ్యను అన్న ఓటు మాత్రం మనం మనస్ఫూర్తిగా తీసుకోవాలి, మనస్ఫూర్తిగా తీసుకోవాలి. ఎటువంటి ఓటు తీసుకోవాలంటే, ఇక మీదటి నేను చేసే ఏ కర్మ అయినా సరే సత్కర్మలు చేస్తాను, చేసే సత్కర్మలన్నీ కూడా నిష్కామంగా చేస్తాను. ఇక మీదటి నుంచి అలాగే చేస్తాను. ఎప్పటి వరకు జరిగిన కర్మలన్నీ కూడా అనుభవిస్తాను, అనుభవించక తప్పదు, అనుభవిస్తాను. కానీ ఇక మీదటి చేసేది మాత్రం నిష్కామంగా, సత్కర్మలు నిష్కామంగా చేస్తాను. చాలు, అంతకన్నా భక్తి ఏం లేదు, అంతకన్నా భగవంతుడు మన ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు. మనం ఇచ్చే పండు అక్కర్లేదు, మనం ఇచ్చే ధూపం అక్కర్లేదు, మనం ఇచ్చే దీపం అక్కర్లేదు, మనం ఇచ్చే మంగళారత, ఇవన్నీ కూడా సాంప్రదాయాలు, ఆచారాలు తప్పదు, జరుగుతుంటాయి. స్లోగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ చెయ్యాలి, దానికి తప్పదు. సో నేను అనేది ఏంటి, భగవంతుడు కావాల్సిన అన్ని ఇచ్చిన భగవంతుడు అన్ని ఇచ్చేసాడు మనకి. అన్ని మళ్ళీ ఇచ్చినవే ఆయనకి ఇస్తున్నాం, ఇచ్చినవే మళ్ళీ ఆయన తిరిగి ఇస్తున్నాం. లేదా డబ్బులు సంపాదించుకుంటున్నాం, ఉంటున్నాం, మళ్ళీ ఆయనకి ఇస్తున్నాం. ఇవన్నీ ఇచ్చినకి మాత్రం ఆయనే. అందుకోసం భగవంతుడు ఇందా మనస్థానం కదా, మనస్సు భగవంతుడికి అర్పించవలసింది పవిత్రమైన మనోపుష్పాన్ని, శుద్ధి చేసుకున్న నీ మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి అర్పించాలి. అది భగవంతుడు కోరుకుంటాడు. మెల్లిగా వస్తున్నానండి, సాకారం నుంచి నిరాకారానికి అలాగే వస్తాయి. ఇప్పటి వరకు కూడా పరమాత్మను బయట చూస్తున్న పరమాత్మ ఎప్పుడైతే ఇది జరిగిందో, మనోపుష్పాన్ని ఎప్పుడైతే భగవంతుడికి అర్పించడానికి నువ్వు రెడీ అయ్యావో, భగవంతుడు నీలోనే వ్యక్తమైపోయాడు. ఎప్పుడైతే పవిత్రమైన మనోపుష్పాన్ని కొంత రెడీ అయ్యేవో, ఆటోమేటిక్ పరమాత్మ నీలోనే కనబడతాడు, సర్వత్రా కనబడతాడు. ఒక ఫోటో అక్కర్లేదు, ఒక విగ్రహం అక్కర్లేదు. అంతవరకు తప్పదు, ఈ జంజాటం తప్పదు. సో వీటన్నిటి గురించి మరొకసారి రివిజన్ మనం చేసుకుందాం. ఇప్పుడు మామూలుగా మీరు చెప్పండి, యాక్చువల్గా ఏంటి అసలు మనస్సు అని, మనస్సు 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 ఎంతలా చెప్తూ ఉంటారు కదా, ఏంటా మనస్సు? ఎవరైనా ఒక్క నిమిషం చెప్పగలరు మనస్సు గురించి? మనస్సు అంటే ఏంటి అసలు? పెద్దవాడు సీనియర్స్ చెప్పచ్చు. పెట్రోలక్ష్మి గారు 2-3 నిమిషాలు మనస్సు గురించి చెప్తారు. శివోహం గురువు గారు, ఇప్పటి వరకు మన సెషన్ లో నేర్చుకున్నవే తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మనస్సు అంటే ఆలోచనల సమాహారం మొదటిది. అది ఎట్లాగా పరమాత్మ అవ్యక్తమో మనస్సు కూడా అవ్యక్తమే, కనిపించే వస్తువు కాదు. మనసు బుద్ధి కూడా అవ్యక్తంగా ఉండే పని చేస్తాయి, మనకు కనపడవు, బట్ అవి ఉన్నట్టు మనకు తెలుసు పరిపూర్ణంగా. 2, మూడవది మనసు యొక్క అద్భుతమైన ప్రక్రియ. మన క్లాసులో మనం తెలుసుకునింది, పుట్టినప్పుడు మనం అందరము కూడా శుద్ధ మనస్సుతోనే జన్మించాం. అందులో ఎటువంటి వికారాలు లేవు. పసిబిడ్డలందరినీ మనం గమనిస్తూనే ఉన్నాం, మన ఇంట్లో కూడా మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లల్ని చూస్తూనే ఉన్నాం. సో మనకు కంప్లీట్ గా అర్థమవుతుంది, అంటే మనస్సు శుద్ధ మనస్సుతోనే మనం వచ్చాం. మనం అందరం కూడా నేను నాది అనే అహంకార భావం ఏదైతే మనసులో జరబడ్డాయో, దానివల్ల వచ్చిన కామక్రోధ లోపాల వల్ల మనస్సు కలుషితమైంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా 18 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో,
యోగం యోగం అని అందరూ అనేసారు గురుగారు. బట్ నాకు మన క్లాసుల ద్వారా అర్థమైంది ఏంటంటే, విషాదంతో కలిసి ఉన్న అర్జునుడి మనస్సు, విషాదంతో నిండి ఉన్న అర్జునుడి మనస్సు ఒక్కసారిగా ఆ 18 అధ్యాయాలు శ్రీకృష్ణుడు బోధించిన తర్వాత అవి మనం అధ్యాయాలుగా విభజించుకున్నాం. వాళ్ళు ఒక 3/4 గంట గంట సేపు చర్చించుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అవునా కదా? అవి సంస్కృతంలో ఉన్నాయి, మనం నేర్చుకోవడానికి వాటికి అధ్యాయాలు పేర్లు పెట్టుకున్నాం. యాక్చువల్గా వాళ్ళిద్దరు కృష్ణుడు అక్కడ నిలబడి ఇదిగో నెక్స్ట్ ఈ అధ్యాయం చెప్తానని చెప్పలేదు. వ్యాసుల వారు మనం ఈజీగా నేర్చుకోవడానికి వాటిని విభజించి ఉండవచ్చు. సో ఇదే సత్యం అని అనిపిస్తుంది. సో విషాదంతో కూడి ఉన్నటువంటి నా మనస్సు మోక్షాన్ని కూడా సన్యసించే యోగానికి రావడమే, మోక్ష సన్యాసంతో ముడిపడమే మనస్సు యొక్క అంతిమ లక్ష్యం. అందుకే ఈరోజు మీరు క్లాస్లో చాలా అద్భుతంగా మనస్సునే పరమాత్మకు చదివించాలి, ఆయనకి సమర్పించాలి అన్నది కూడా తెలియజేశారు. ఇంకొకటి ఏమంటే, ఈ మనస్సే బంధానికి మోక్షానికి కూడా కారకమైంది. నాది నేను అనేది చూపిస్తుండేది మన మనస్సే. ఎప్పుడు దానిని ఇవంతా పరమాత్మ విభూతి అని దానికి నేర్పిస్తూ వస్తామో, సమస్తాన్ని ఏకదృష్టితో చూడవలసినది కూడా మనస్సే. మీరు చాలా చక్కగా చాలా మంది మనస్సు పడిపోవాలి, మనస్సు చేతనారహితం అయిపోవాలి, మనసు ఉండకూడదు, మనసుని నరికేయాలి, చంపేయాలి అన్న వాళ్ళనే చూసాం. బట్ మన సత్సంగంలోనే మీరు అద్భుతంగా చెప్పారు, మనసు లేకపోతే పరమాత్మని దేంతో అనుభవిస్తామయ్యా అని చెప్పారు అద్భుతంగా. ఆత్మానుభూతిని పొందేది కూడా మనస్సే. లౌకికంగా ప్రతి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేది కూడా మనస్సే. శరీరం అనుభవించేది చాలా కొద్ది శాతం గురువు గారు, మనస్సు అనుభవించేదే 90%. సో ఇటువంటి ఒక అద్భుతమైన పనిముట్టు మనస్సు. ఇంకొక రకంగా చెప్పాలంటే మాకు సచ్చరిత్ర ఒక మాట ఇస్తారు, బాబా వారు చెప్తారు, మనస్సు విష్ణువు యొక్క ఆది మాయ, ఇది అఖండ హరిభజన చేత మాత్రమే ఈ మాయ నిరసనం అవుతుంది అంటాడు. సో పరమాత్మ మనల్ని సృష్టించి మాయని కూడా ఆయన పెట్టారు. అది మీరు చెప్పారు, మనస్సుకు కూడా చైతన్యాన్ని ఇచ్చేవాడు వెనక ఉన్నాడు, ఒకడు నడిపిస్తున్నవాడు, మనస్సుని బుద్ధిని కూడా నడిపిస్తున్నాడు. అవి కూడా జడమని మనం అద్భుతంగా తెలుసుకున్నాం. సో ఈ జడమైన మనస్సుని శుద్ధ మనస్సుగా తెచ్చుకున్న మనమే కలుషితం చేసుకున్నాం. ఇంకోటి, ఈరోజు ఏం సబ్జెక్ట్ వచ్చిందో నాకు తెలియదు, కానీ మీ ప్రసంగాన్ని బట్టి అర్థమైంది. ఈ కర్మలు, ఈ పూర్వజన్మలు ఇవన్నీ ఉన్నాయి గురువు గారు, నేను లేనని అనడంలా. ఎప్పుడు వన్స్ మనం పిహెచ్డి దగ్గరికి వచ్చేసామో, ఆత్మ దగ్గరికి వచ్చేసామో, గతించిన కాలం తుడిచిపెట్టుకొని పోతుంది. భవిష్యత్తు ఇంకా మనం చేరుకోవాల్సిన గమ్యం అంటూ ఏం లేదు. ఏది తెలుసుకుంటే ఇంకా వేరే ఏది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. దేన్ని గురించి వింటే ఇంక వేరే వినాల్సిన అవసరం ఉండదు. దాని దగ్గరికి వచ్చేసాం మనం అందరం. శరీరం అంటారా, అది పక్షికైనా మనిషికైనా చెట్టుకైనా చేమకైనా దాన్ని ఒక డిజైన్ చేసేసాడు పరమాత్మ. అదే ప్రారంభం. అది ఇన్నేళ్లు ఉండాలి, ఇలా ఇలా అవ్వాలి, ఇలా పతనం అవ్వాలి, జాయతే వర్ధయతే విపరిమణతే, ఆయన డిజైన్ చేసేసాడు. సో దాని గురించిన ఆలోచన మనకు అవసరం లేదు. ఏ మనస్సు అయితే మనం తెచ్చుకున్నామో ఆ మనస్సుని అద్భుతంగా మలుచుకొని పరమాత్మను అనుభవిస్తూ ఉంటే ఈ మనస్సు ఇంకా ఈ దుఃఖాన్ని, శరీర బాధని అనుభవించదు. అదే ఒక రమణ మహర్షి గారు చూపించారు. నిలబడుకొని చెయ్యిని అలా గోడ మీద పెట్టి ఆపరేషన్ చేసుకోమని చెప్పారు ఆయన. అంటే ఏంటి, అక్కడ మనస్సు అక్కడికి వెళ్ళాల. అదే మనం చిన్న సూది గుచ్చుకున్నా మనం తట్టుకోలేము. అవునా కదా గురువు గారు? సో మనం కూడా, మీరు ఇందాక అద్భుతంగా చెప్పారు, ఈ మనస్సు ఎప్పుడైతే పరమాత్మతో నిండిపోతుందో, సత్యం వైపు ప్రయాణిస్తూ ఉంటుందో, ఈ లౌకిక ఈది బాధలు ఉంటాయి, బట్ అవి మన మనస్సుని తాకనందువల్ల. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినా స్ట్రెస్ వద్దండి, మీరు అది కూడా ఒకరోజు చాలా అద్భుతంగా చెప్పారు. స్ట్రెస్ అని ఇంకొకటి 2 స్ట్రెయిన్, ఈ 2 వద్దండి అని చెప్తున్నారు. మెయిన్ మెంటల్ స్ట్రెస్ చెప్తున్నారు. సో ఈ మనసు మెంటల్ స్ట్రెచ్కి ఎందుకు గురవుతుందో, ఆ నేను, నాది అన్న అహంభావం, అహంకారం వల్ల. ఆ అహంకారాన్ని వదిలిపెడితే ఈ మనసు శుద్ధ మనస్సు అవుతుంది. అప్పుడు నిష్కామ కర్మ వైపు ప్రయాణం చేస్తుంది. అటువంటి అద్భుతమైన, అసలు పరమాత్మని అనుభవించగలిగిన అద్భుతమైన పనిముట్టు మనసు గురువు. మనలో ఉండే చైతన్యాన్ని అనుభవించగలిగిన అద్భుతమైన పనిముట్టు. ఎప్పుడు అది ఒక నౌకరు వంటిది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పటి వరకు దానికి ఈ పని మనం అప్పచెప్పలే, అటువైపు తిప్పింది. ఇప్పుడు మనం ఇటు మరలిస్తే ఇది పడిపోవడమో చేయడమో ఉండదు. మీరు చెప్పారు, గాఢ నిద్రలో కూడా మనసు కొద్దిగా చేతనావస్థలో ఉంటుంది కాబట్టి నిద్ర లేచాక నేను బాగా నిద్రపోయానని చెప్తున్నా. అంటే దాన్ని నేను అనుభవించాను. చిన్న చిన్న పాళ్ళల్లో ఉంటుంది, మనసు మేల్కొనే ఉంటుంది.
సో అంటే ఆత్మ ఎట్లా ఎల్లవేళలా ఎరుకతో మేలుకొని ఉంటుందో అలా మేలుకొని ఉండే ఏకైక వస్తువు మనస్సు అనేది కూడా మనకు అర్థమవుతుంది గురువు గారు. అట్లాగే మనస్సు ఒక వస్తువు దగ్గరికి వెళ్ళబోయే ముందే అక్కడ ఆత్మ సంసిద్ధంగా ఉంటుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలంటే వీటి రెండిటి అవినాభావ సంబంధాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అర్జున విషాదం లాగా విషాదంలో ఉన్న మన మనస్సులన్నీ మోక్ష సన్యాస యోగం, మనస్సునే ఆ యోగంతో కలపగలము. అదే అసలైన సాధన అని నాకు అనిపిస్తుంది గురువు గారు. శివోహం గురువు గారు చాలా చక్కగా చెప్పారు. అది చెప్తున్నా పాత మరి ఎప్పటి నుంచో సత్సంగంలో గత ఇవన్నీ కూడా మనం 3-4 ఏళ్ళుగా చర్చించుకున్న విషయం. చాలా సంతోషం అమ్మ, చక్కగా. అందుకోసం కొత్త వాళ్ళు కూడా వీటి మీద పూర్తి పట్టు అనేది సంపాదించారు. త్రినాథరావు గారు ఏది చెప్తున్నారు? శివోహం గురుజీ, మనస్సు సంకల్పాలు మోట సార్. మనం చేసేటువంటి కర్మలు ఏదైనా సరే, మంచి అయినా చెడైనా సరే, ఏ సంకల్పం అయినా చేయాలనుకుంటే మనసు ఉంటేనే ఈ సంకల్పాల మూట వల్ల, మనస్సు అనేటువంటి సంకల్పాల మూట వల్ల మనం ఏ పని అయినా చేయగలుగుతాం సార్. అది మంచిదా చెడైనా. తర్వాత మనసు, ఆత్మ, ఆ మనస్సు, బుద్ధి. ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ మనస్సు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. దేహం ఉన్నంత వరకు ఆత్మ, బుద్ధి, మనస్సు ఉంటాయి. దేహాన్ని వదిలి ఆత్మ వదిలి వెళ్ళిపోయినప్పుడు మనస్సు, బుద్ధి కూడా ఆత్మతో పాటు బయటకు పోతాయి. కాబట్టి మనస్సు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మనకి పుట్టినప్పుడు, ఇందాక మేడం గారు చెప్పినట్టు, పుట్టినప్పుడు శబ్దమైనడు. కాకపోతే మనలో ఉన్న అజ్ఞానం వలన ఈ మనస్సు అనేటువంటిది చిత్తశుద్ధి అనేది లోపిస్తుంది. అందువల్ల కామక్రోధ ఈశాన్యయాలకి, అరిషడ్వర్గాలకు లోనయ్యి మనం ఒక రకంగా పతనావస్థలోనే ఉంటాం. ఎప్పుడైతే మనసును శక్తితో చర్చించుకుంటాం, మనసును చేసుకోగలుగుతాము, అప్పుడు ఆత్మ సాక్షాత్కారానికి దారి మార్గం ఏర్పడుతుంది అనేది నేను గ్రహించినటువంటి సంతోషం. చాలా మంచి పెట్టారు. జాగ్రత్తగా గమనించండి మిత్రులారా, ప్రతిదీ కూడా ఆత్మ యొక్క ప్రతిరూపమే అన్నది మర్చిపోదు. ఆత్మ యొక్క ప్రతిరూపమే ప్రాణము, దాని ప్రతిరూపమే బుద్ధి. మొదటి నుంచి చెప్తున్నా, దాని యొక్క ప్రతిరూపమే మనస్సు. ఈ మనస్సు యొక్క అధీనంలో ఉండేవి ఇంద్రియాలు. ఇది మాత్రం మర్చిపోదు. చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. ఆధ్యాత్మిక సాధన వీటి కంపల్సరీగా వీటి మీద సరైన అవగాహన ఉండాలి. లేకపోతే మాత్రం ఆ సాధన నిలవదు, కింద పడుతుంది. ఎటువంటి సాధన చేయండి, తల కింద కాడు పెట్టుకోండి, సాధన నిలవదు. ఎందుకంటే బేసిక్స్ తెలియకుండా సాధన అనేది జరగదు. 2, ఇంతవరకు మీకు జ్ఞానం వచ్చింది కాబట్టి, అన్ని ఆత్మస్వరూపం జ్ఞానం వచ్చిందంటే ఇంకా మనసు దగ్గరికి వస్తే దీని దూరండి. మొత్తానికి అంతా కూడా కంట్రోల్ చేసేది ఆత్మ. ఆ చైతన్యం అనేది ప్రాణం ద్వారా జీవుల్లో ప్రవేశిస్తుంది. అప్పుడే ఈ బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అవన్నీ అంటే ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన రోల్ ఉన్నాయి. కానీ అన్ని కూడా పరమాత్మ స్వరూపమే అని సింపుల్ గా అన్ని పరమాత్మ స్వరూపంగా దేనికి కావాల్సిన రోలు దానికి ఉంది. ఇవన్నీ ఒకటే అయిపోయి అనుకోండి, మనమే ఆత్మస్వరూపంగా మారిపోతాం. అంతవరకు జ్ఞాపకం ఉంది కదా. అక్కడి నుంచే వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ కూడా అక్కడే వెళ్ళి అనుకోండి, లీనమయ్యే అనుకోండి, యోగం అయ్యే అనుకోండి. అదే యోగం. కలిసే అనుకోండి, దాన్ని యోగము అంట. సింపుల్, పెద్ద పెద్ద పదాలు అక్కర్లేదు, చిన్న చిన్న పదాలే చాలు. అయితే ఈ మనస్సు అనేది చాలా ముఖ్యమైనది. ఆత్మ మనస్సుతోనే వెలుగుతూ ఉంటుంది. అయితే ఈ మనస్సు గురించి కొంచెం బాగా చెప్పారు వెంకటలక్ష్మి గారు, చాలా నీట్ గా చెప్పారు. మీరు అటువంటి మనస్సుని మీరు చీప్ గా చూడాలి. నువ్వెంత మనసుకి ఎప్పుడైతే మనం గౌరవించడం మొదలు పెడతామో, మనసుకి ఎప్పుడైతే మనం ఎక్కువగా విలువ కూడా మొదలు పెడతామో, అది మనం డామినేట్ చేస్తుంది. చాలా తెలివైంది మనసు. అది మన ప్రతిరూపం అయినప్పటికీ కూడా, ఎందుకంటే అది చాలా పవిత్రమైన వస్తువు. మనస్సు చాలా పవిత్రమైన వస్తువు. దానికి ఒక రకమైన కోపం కూడా ఉంది. ఎందుకంటే మన ఆలోచన పుట్టేదే మనస్సే, పవిత్రమైనదే. కానీ దాని మన ఇంప్లిమెంటేషన్ ఏ రకంగా తప్పుగా చేస్తున్నా మనస్సు మెల్లిగా తన పవిత్రతను కోల్పోతూ ఉంటుంది. అప్పుడేముంటుంది, వీడికి పవిత్రత నచ్చదు, వీడికి చెడు మాత్రమే నచ్చుతుంది అని చెప్పి చెడుని చెప్పడం మొదలు పెడుతుంది. దాని బుద్ధి కూడా సమర్థిస్తుంది.
స్వతహాగా మనసు చాలా పవిత్రమైనది. చనిపోయిన తర్వాత మనస్సు తన పవిత్రతతో ఆత్మలో కలిసిపోతుంది. ఈ మిగతా అపవిత్రత అంతా వదిలేస్తుంది మనతో. అది మనకి పాప పుణ్యాల కింద వెంటాడుతూ ఉంటుంది. మన మనస్సు ఆత్మతో కలిసిపోతుంది, స్వచ్ఛమైనది, స్వతహాగా స్వచ్ఛమైనది కాబట్టి మిగతా చెడంతో వదిలేస్తుంది. అలాగైతే కింద దిగిపోతుందో మట్టి అంటాం మనం, మట్టి దిగిపోతుందో మనసు కూడా దీన్ని వదిలేసి ఆ పైన డికాషన్ మనం ఏదైతే వాడుకుంటామో అలాగే ఈ పవిత్రమైనది మన ఆత్మలో రూపంగా వెలుగు ఎంతుతుంది. ఈ చెడంతో కూడా ఇక్కడ వదిలేస్తుంది. అదే మరణం. దాన్ని అనుభవించే దానికి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇది సింపుల్ గా లాజిక్ అర్థం చేసుకుంది. అందుకోసం నేనేంటంటే మనస్సుకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత జాగ్రత్తగా కూడా దాన్ని మచ్చికి చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఆధ్యాత్మికలో మనం భగవంతుడికి సమర్పించినది వలసింది కేవలం శుద్ధమైన మనస్సే, పవిత్రమైన మనస్సే. ఎందుకంటే భగవంతుడు ఏమంటాడంటే, అరే నీకు పుట్టినప్పుడు పవిత్రంగా ఇచ్చాను, మళ్ళీ నాకు పవిత్రంగా ఇచ్చేసి అంటున్నాడు. అది పక్కన పెట్టి నువ్వు అన్ని నాకు ఇచ్చేస్తున్నావు. నే సృష్టిలో ఉన్న యాపిల్ పళ్ళు, గీపిల్ పళ్ళు, అరటి పళ్ళు, నూనె, దీపం, ఒత్తులు అన్ని కూడా ఇచ్చేస్తున్నావు. చాలా బాగుంది, అన్ని నువ్వు ఇచ్చేస్తున్నావు. కానీ అసలు విషయం పట్టలేదు. నేను నీకు పవిత్రంగా ఏ వస్తువు అయితే నీకు ఇచ్చాను అదే వస్తువు నాకు అంతే పవిత్రతతో నాకు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అన్న ప్రశ్న. ఆ వస్తువు ఏంటి అంటే మనస్సు. ఇది కొంచెం మీకు అర్థం. సో మనస్సు అంటే ఏమీ లేదు, సంకల్పాల మూట. ఒక రకంగా నెగిటివ్ మనస్సు యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఆలోచిద్దాం, తర్వాత దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఆలోచిద్దాం మనస్సు గురించి. ఇది ఆధ్యాత్మికలో ముందు తెలుసుకోవాల్సిన విషయం. మనస్సు అంటే సంకల్పాల మూట. అలా తీసుకుందాం ఫస్ట్. ఏమైనా పెద్ద బండిలు అనమాట. అంతే. అన్ని సంకల్ప వికల్పాలు అన్ని కూడా ముద్ద కింద, ఒక మూట కింద మనస్సు. ఫస్ట్ అలా కన్సిడర్ చేద్దాం. రివర్స్ లో వద్దాం మనం. అన్ని చింతలకు, కోరికలకు, ఆవేశాలకు మనస్సే కారణం. అర్థమవుతున్నది ఈ డైలాగ్. ఈ విషయాలు ఎవరు మర్చిపోరు. అన్నింటికీ మనస్సే కారణం. తర్వాత కొంత ఫైనల్కి వెళ్ళినప్పుడు విఠలక్ష్మి గారు చెప్పిన విషయం మనకి జ్ఞాపకం వస్తుంది. ఆత్మానుభూతికి కూడా మనస్సే కారణం. ఎందుకంటే ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆత్మానుభూతికి కూడా పొందేది మనస్సే. సో మన మనస్సు ఆల్రెడీ కొంత అపవిత్రతతో ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైతే మన మనస్సు పవిత్రత చెందిందో ఇంకా మనస్సు గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మనస్సు, ఆత్మ, బుద్ధి ఒకటైపోతాయి కాబట్టి. సో ఇనీషియల్ స్టేజ్ లో మాత్రం ఈ జ్ఞానం అనేది ఉండాలి. స్టేజ్ పెరుగుతున్నప్పుడు మనస్సుని ఇంకా అవసరం ఉండదన్న విషయం కూడా నేను చెప్తాను. సో ఏ అనుభూతి అయినా మనస్సే పొందుతుంది. ఇంకోటి అన్ని రకాల అనుభూతుల్ని, ఆనందము, దుఃఖము, సుఖము, కోపము, తాపము, ఈర్ష, అసూయ, ద్వేషము, మిత్రత్వము, శత్రుత్వము, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా డబ్బు, అన్ని కూడా అనుభూతి పొందుతున్నది మనస్సు. సో జీవన యొక్క ప్రస్థానంలో దీనికి విపరీతమైన పాత్ర ఉంది. చాలా ప్రముఖ పాత్ర పోషించే మనస్సు. భగవంతుని అర్థం చేసుకోవాలంటే ముందు దీన్ని మనం మచ్చిక చేసుకోవాలి. మనసుని జయించడం కాదు. మనసుని జయించడం అనే పదాలన్నీ కూడా పనికిరాని పదాలు, అజ్ఞానంతో కూడుకున్న పదాలు. జయించడం ఏంటి? మనసుని జయించడం మనం జయించుకున్నది. జయించడం కాదు, మచ్చిక చేసుకోవాలి. మన నిజ స్థితికి చేరుకోవాలి. జయించడం అంటే కోపంతో శత్రువుని జయించడం కాదు. జయించడం అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇంకో రకంగా వేసుకొని మచ్చిక చేసుకొని అది దాని యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకో. అందుకే మచ్చిక చేసుకోవడం అన్నది ఒక మంచి పదం. అంటే దాన్ని మనం ఫ్రెండ్ కింద మార్చేసుకోవాలి. దాని అసలు స్వరూపాన్ని మనం అవగతం చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనస్సు అంటే మీకు ఏంటో తెలిసింది. అన్నిటినీ కంట్రోల్ శాసించేది కూడా మనస్సే. పంచేంద్రియాల్ని, పంచ కర్మేంద్రియాల్ని, పంచ జ్ఞానేంద్రియాల్ని అన్నిటినీ కూడా శాసించేది మనస్సే. ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి. ఏ పని చెయ్యాలన్నా కోరిక మనస్సు నుంచే పుడు. ఎంత ఇంపార్టెంట్ చూడండి మనస్సు.
సో అయితే ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మనసు చేసే పని ఏంటి అసలు ఆలోచించాలి. అసలు ముందు దాని పని ఏంటి, అది ఎక్కడి నుంచి పుట్టిందో మనకు అర్థమైంది. ఆత్మ యొక్క స్వరూపం మనస్సు అని అర్థమైంది. అసలు యాక్చువల్ గా మన శరీరంలో ఉన్నప్పుడు మనసు చేసే పని ఏంటి అంటే జ్ఞానేంద్రియాల ద్వారా, పంచ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తుంది. జ్ఞానేంద్రియాల ద్వారా విషయ దృశ్యాలను, విషయ వాసనలను గ్రహించి బుద్ధికి చేరుస్తుంది. నిజంగా చెప్పాలంటే మనసు యొక్క పని అంతే. ఇవన్నిటిని కూడా బుద్ధికి చేరుస్తుంది. అది యాక్చువల్ గా మెయిన్ పని మనసుది. బుద్ధి నిర్దేశించిన పనులను బుద్ధి ఒక డెసిషన్ తీసుకొని ఎంతో ఆలోచించి విచక్షణతో ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ ని మళ్ళీ ఇంద్రియాలకి చేర్చడం. సో ఇట్స్ ఎ మెసెంజర్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్సు మెయిన్ పని మెసెంజర్. ఇక్కడ కలుగుతున్న విషయ దృశ్యాలను, విషయ వాసనలు బుద్ధికి చేర్చడం, బుద్ధి నుంచి వచ్చే ఆర్డర్ ని, ఆ యొక్క పాస్ అయిన ఆర్డర్ ని మళ్ళీ వీటి చేత చేయించడం. అది మనసు యొక్క మెయిన్ రోల్. చూసారా, మన పూర్తిగా అర్థమవుతున్నది. సో మనసు చంచలమైనది, చపలమైంది, అది తప్పు లేదు. మనసు చంచలమైంది, ఒక కోతి కన్నా ఇంకా ఇది అంత చంచలమైంది, చపలమైనది. దేని పడితే అది లొంగిపోతూ ఉంటుంది. అది చంచలం. ఇప్పుడు ఈ నిమిషం ఆలోచించింది, ఇంకో నిమిషం ఆలోచించదు. అయినప్పటికీ కూడా మనం చేయవలసింది ఏంటంటే మనసు నిజంగా పవిత్రమైంది, ఆత్మస్వరూపం కాబట్టి చాలా పవిత్రమైంది కాబట్టి ఈ చంచలత్వము, చపలత్వము అనేవి మనసులో ఎలా ప్రవేశించాయి అన్న దాని మీద కొంచెం రీసెర్చ్ చెయ్యాలి. అందుకోసం మొదటి నుంచి కూడా సత్యాన్వేషణ, తపస్సు, తపన. కళ్ళు మూసుకొని ఏదో ధ్యానిస్తూ కూర్చుంటే మాత్రం భగవంతుడు అర్థం కాదు, బుద్ధి వికసించదు, భగవంతుడు దర్శించదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఏదో కూర్చున్నాను ఖాళీగా, ఏమీ జరగదు. 100 ఏళ్ల తపస్సులో కూర్చున్నా సరే జరిగేది ఏమీ లేదు. మనం ఇక్కడే ఉంటాం. అన్వేషణ, సత్యాన్వేషణ, రీసెర్చ్. అసలు పరమాత్మ అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, ఇంద్రియాలు అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఇలా చెడుగా ప్రవర్తిస్తున్నారు, అది నిజంగా పవిత్రమైనవే కదా. ఆత్మస్వరూపమైన యొక్క ప్రతిరూపాలు అయినప్పుడు ఎంతో పవిత్రమైన వస్తువులే కదా, మరి ఎందుకు అపవిత్రం అయిపోతున్నా, నేను ఎందుకు వీటికి లొంగిపోతున్నాను? ఒక రకమైన తను తాను ప్రశ్న. సింపుల్ గా దాన్ని నేను ఎవరు తెలుసుకో స్వామి అనేసాడు రమణ మహర్షి. నేను ఎవరు తెలుసుకో. ఇవన్నీ నీకు అడ్డంకులే, అన్ని మంచివే కానీ అన్ని అడ్డంకులే. బుద్ధి మంచిది అడ్డంకి, మనసు మంచిది అడ్డంకి, జ్ఞానేంద్రియాలు లేకపోతే ఒక్క నిమిషం ఒంట్లో మంచిది కానీ అడ్డంకి, కర్మేంద్రియాలు ఏం పని లేకుండా ఏ పని చేయలేవు చాలా మంచివి కానీ అడ్డంకి. ఇవన్నీ కూడా ఎంత మనకి ఉపయోగపడుతున్నాయో అంత అడ్డంకులు కూడా కల్పిస్తున్నాయి, అన్ని ఆబ్స్టకిల్స్ కల్పిస్తున్నాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. ఏ వ్యక్తి అయినా సరే, ఏ యోగి అయినా సరే, ఏ జ్ఞాని అయినా సరే, జ్ఞాని దాటుకుంటూ వెళతాడు, అజ్ఞాని దాటుదాం అనుకుంటాడు. ఇక్కడ దాటుదాం అని అనుకుంటాడు, జ్ఞానం వస్తుంది, ఉదయిస్తుంది కానీ దాటడు. విజ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది. ఈ బేసిక్స్ అనేవి కంపల్సరిగా వీటి మీద విపరీతమైన పట్టు సంపాదించాలి. సో ముందుగా ఈ చపలత్వం నుంచి బయటపడాలంటే ఇవి యాక్చువల్ గా మనస్సులో ఎలా ప్రవేశించాయి అది తెలుసుకుంటే మనసు పవిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా మనసు పవిత్రమైంది, పుట్టినప్పటి నుంచి మనసు పవిత్రమైంది. చచ్చేటప్పుడు కూడా మనసు ఒక్కసారి పవిత్రం అయిపోతుంది. అమ్మో ఏంటి చాలా తప్పులు చేశానండి, చాలా ఇచ్చేసానండి, చాలా మందిని మోసం చేశానండి, ఒక రకమైన దిగులు. ఆ దిగులే, అది పవిత్రం అవ్వలేదు, దిగులే. కానీ మనసు తను చేసిన దాన్ని పశ్చాత్తాప పడుతూ ఉంటుంది.
జీవుని యొక్క రిఫ్లెక్షనే మనస్సు. జీవుని యొక్క అద్దంలో చూపెడితే జీవుని యొక్క శరీరాన్ని పక్కన పెట్టేస్తే అద్దంలో చూసుకొని నీకు మనస్సే కనబడుతుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా మనస్సులో ముద్ర పడిపోయింది. అదే చిప్ అంటున్నా. మొదటి నుంచి నేను ఈ మనస్సు అనేది ఒక చిప్, దాంట్లో అన్ని ముద్రింపబడి ఉన్నాయి. ఈ మనస్సే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే క్యారీ ఫార్వర్డ్ అయ్యిందో దాంట్లో ఉన్న అన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. పాపాలు పుణ్యాలు అదే ప్రారంభ కర్మ. చూసా, ఈ మనసును అర్థం చేసుకుంటే కర్మ కూడా అర్థం అవుతుంది, కర్మ సిద్ధాంతం కూడా అర్థం. ఇదే క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. అన్ని దీన్ని ముద్రింపబడిపోయాయి. చేసే మంచి, చేసే చెడు, మంచి కార్యాలన్నీ చేసామనుకో ఆటోమేటిక్ ఈ జన్మలో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం కూడా ఫార్వర్డ్ అవుతుంది. జ్ఞానం కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అన్ని పుట్టుకతోనే కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు. శంకరాచార్యులు పుట్టుకతోనే జ్ఞానవంతుడు, వివేకానంద పుట్టుకతో జ్ఞానవంతుడు, రామకృష్ణ పరమహంస పుట్టుకతోనే మహాభక్తివంతుడు, మహాజ్ఞానవంతుడు. అలాగే ఎంతో మంది, ఒకరు చెప్పాలండి, కొన్ని వందల మంది, వేల మంది సద్గురుల పేరు చెప్పచ్చు. చిన్మయానంద, చిదానంద, శివానంద, చెప్పుకుంటూ పోతుంది. బ్రహ్మానంద, మలయాళ స్వామి, చెప్పుకుంటూ పోతే ఏంటి నిన్ను వేల మంది ఉన్నా సరే మన ఇంకా మనకి సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం అంటే మన తప్పు. అది వాళ్ళందరూ వచ్చారు, చెప్పారు, జ్ఞానం అంతా బోధించారు, అన్ని చేశారు. పాపం మన కోసం అన్ని రెడీమేడ్ ఇన్స్టెంట్ కాఫీ లాగా చేసి పెట్టారు. కానీ మనం ఆ పక్క చూడలేదు, ఈ పక్కనే చూస్తాం. దీంట్లో అన్ని చేసేస్తున్నాం. నేను చెప్తున్నది అది. అన్ని ఇక్కడే అన్ని కూడా ఇన్స్టాంట్. నాకు కూడా అన్ని నిమిషాల మీద పనులు అయిపోవాలి. భగవంతుడు నిమిషాల మీద దొరికిపోవాలి. భగవంతుడు గట్టిగా నెల రోజులు పట్టేయాలి. పట్టచ్చు. కానీ భగవంతుడు ఎవడు అర్థం చేసుకుంటే కదా, భగవంతుడు అనేవాడు ఎవడు అర్థం చేసుకుంటే నువ్వు పట్టుకోవచ్చు. ఇది ఇన్వెస్టిగేషన్ లాగా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా జరగాలి. ముందు బేసిక్స్ తెలుసుకోవాలి. క్రైమ్ జరిగినా, దొంగతనం జరిగినా ఆటోమేటిక్ దొరుకుతాడు. ఎవరికోసం దొరుకుతుంది? జ్ఞానంతో అవుతుందండి ఏ పని. అదే సత్యాన్వేషణ. సో ఇంకో చిన్న విషయం, ఇప్పుడు మనసుని వీక్ చేసేద్దాం. ఎలా చేయాలి? మనసు జడమైందండి. మనస్సు జడమైనది కావున స్వతహాగా ఏ కార్యము చెయ్యలేదు. చైతన్యవంతమైన ఆత్మతో కలయిక వలన దీనికి చైతన్యం వచ్చింది. మనస్సుకి వెనకాతలు ఉన్న చైతన్యం కారణం ఎవరు? ఆత్మ కదా. ఆత్మ నుంచే మనసు పుట్టింది. సో మనసు జడమైంది. ఈ ఆత్మ చైతన్యం లేకపోతే మనస్సు అనేది జడమే. చిప్ కింద చెప్పని చూసారా, క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది కానీ జడంగా వెళుతుంది ఇంకో జన్మకి. అప్పుడు కూడా ఆత్మ రావడం బట్టి, ప్రాణం రావడం బట్టి ఆ వ్యక్తిలో, ఆ మనస్సులో ఉన్న చెడు గుణాలు, ఆ ప్రారంభ కర్మలు, ఇవి అవి అన్ని కూడా వ్యక్తం. స్వతహాగా మనసు జడమైనది. చైతన్యవంతమైన ఆత్మతో కలయిక వలన దీనికి ఆ శక్తి వచ్చింది. ఇలా ఆలోచిస్తే మనసు కొంచెం వీక్ అవుతుంది. నువ్వు జడమైంది, ఆలోచించేది కూడా మనస్సే. చూడండి, ఇలాగ ఆలోచించేది కూడా మనస్సు. నువ్వు జడమైంది అంటే మళ్ళా మనం ఇదే అంతర్మతం అంటారు. అంతర్మతం, అంతర్వేక్షణం అంటే ఇది అసలైన ధ్యానం అంటే ఇది. ఏమీ ఆలోచించకుండా కూర్చోవడం అనే ధ్యానం కాదు. ధ్యానము అంటే ఒక ధ్యానం చేసే వ్యక్తి ఉండాలి, ధ్యానం అనే ప్రక్రియ జరుగుతుండాలి, జేయం అనేది ఒకటి ఉండాలి. ఏంట జేయం? ఏదో బొమ్మ కాదు, ఒక విగ్రహం కాదు, దైవ స్వరూపం కాదు. జేయం ఏమి ఉండాలంటే నీలో నీది అంతర్మనం, అంతర్వీక్షణం. అది ధ్యానం. ఎప్పుడైతే మొదలు పెట్టావో ఈ మూడు కూడా ఒకటి అయిపోతాయి. ధ్యానము, ధ్యాత, ధ్యేయము. ఇవన్నిటికీ కూడా మనస్సుతోనే సంబంధం. ఇంతవరకు కొంచెం అర్థమైంది కదండి. ఇంకా ఎక్కువగా చెప్తుంటే మనసు రేపు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందంటే ఇక్కడ ఆపడం బెటర్ అవుతుంది. కాళాజీ గారు, ఇంతవరకు అర్థమైంది కదా? అర్థమైంది గురువు గారు. అర్థమైంది స్వామి.
వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పండి. చాలా చక్కగా అర్థమైంది. మేడం గారు, విఠలక్ష్మి గారు చెప్పింది, మీరు చెప్పింది, చాలా విషయాలు మళ్ళీ మననం చేసుకోవటం అయింది. ఇలా మననం చేసుకుంటే నా బోటు వాడికి 2-3 సార్లు జరిగితే కానీ మైండ్కి ఎక్కడం లేదు. బాగా అర్థమైంది స్వామి. 2-3 ఇప్పటికీ ఇది అర్థం అవుతుంది కానీ ఆచరణలో మెయిన్ అలాగే ఎంత రీసెర్చ్ చేసామండి. అమలతాలంక గారు, విఠలక్ష్మి గారు అండ్ కిరణ్మయ్య వారణాసి గారు అందరూ ఎప్పటి నుంచి రీసెర్చ్ అంటే అలాగా నాకు గురుదేవుడు పరిచయం అయిన దగ్గర నుంచి వీడితో మీరు విచారణ మార్గమే కదా గురువు గారు చెప్పింది. మీరు అంతర్విచారణ మనస్సు గురించి చెప్పిన తర్వాత మీరు విచారణ మార్గాన్ని ఎక్కువ చెప్పారు. దాని ద్వారా మాత్రమే వాళ్ళకి అనుభూతి అనేది కలుగుతుంది తప్ప బయటికి ఎన్ని మాటలు చెప్పినా అది ఉట్టి మాటలే అంటారు. అప్పుడు మీరు చెప్పారు యోగము అంటే మనసు దేనితో కలయకుందో దాన్ని యోగంగా చెప్పారు మన భగవద్గీత చెప్పినప్పుడు. మీరు మనసు గురించి చాలా అద్భుతంగా మనసుని ఏ రకంగా గురువు వాక్యం, మీరు ఇందాక ఇన్స్టెంట్ కాఫీ అన్నారు చూడండి, త్వరగా వచ్చేయాలని. కాఫీ పొడి కాదు, దానికి ఏం కావాలో ఎలా చేయాలో కూడా తెలిస్తేనే కదండి అయ్యేది. ఎలా మాట్లాడుతున్నారు అది దానికి చెప్పండి. కాఫీ పొడి అన్నారు, అదేంటంటే జ్ఞానం అనేది తెలియాలి. దానికి కావాల్సిన మొత్తం అన్ని ఉండి ఎలా చేయాలో కూడా తెలిస్తేనే కదండి వెంటనే వచ్చేది. అదంతా ప్రాక్టీస్ చేయడం కోసమే కదా మీరు ఇంత క్లాసులు పెట్టి ఇంతమందిని ఇన్ని రకాలు. మీరు మనసు గురించి చెప్పేటప్పుడు అదేంటంటే ప్రతి వారిలో అంతర్లీనంగా వాళ్ళు విశ్లేషణ చేసుకోవాలి. ప్రతిది మీరు హూ యామాయ అని ఒక్క మాట అనేస్తారు, కానీ తనను తాను తెలుసుకోవడానికి మనసు దగ్గరికి వెళ్ళాలి, బుద్ధి దగ్గరికి వెళ్ళాలి, పనిచేసే తీరు తెలియాలి. అది జడం అనే విషయం ఆత్మ ద్వారా ఇవన్నీ పనిచేస్తున్నాయని మీరు ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే మనసు దాన్ని పూర్తిగా నమ్మడం కోసం ఇప్పటిదాకా మీరు క్లాసులు తీసుకున్న క్లాసు. ఇప్పుడు అసలైన క్లాసు మనసు ద్వారా వెళ్తున్నారు. ఎందుకంటే మనసు ద్వారా మాత్రమే ఏ చేయాలన్నా జన్మలు కానీ కర్మలు కానీ ఆత్మానుభూతి కానీ దేనికైనా మనస్సే కారణం అని చెప్పారు. కాబట్టి అంతర్విచారం చేయాలంటే దానికి సహకారం మనస్సు ఉండాలి. మనస్సుకు కావలసిన జ్ఞానం ఉండాలి. ముందు జ్ఞానం లేదే మనస్సు దేని గురించి ఆలోచించాలి, ఆ జ్ఞానం ఎలా ఉండాలి, దాని శుద్ధత్వం కోసమని ఏం చేయాలి, నిష్కామకర్మ చేయడం ద్వారా మనసు ప్రతి దాన్ని ఒక అద్భుతంగా తీసుకోగలుగుతుంది. తీసుకున్న మనసు అది కరెక్ట్ వేలో వెళ్తుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు నిష్కామకర్మ అని చెప్పింది కూడా అందుకే చెప్పారు. ఎందుకంటే ఆ శుద్ధత్వం లేదే ఆ పరిపక్వత రాదు మనసుకి. ఆ శుద్ధత్వం లేదే పరిపక్వత అనేది చేకూరదు. ఆ పరిపక్వత వస్తే గానీ వాడు విశ్లేషించలేడు కరెక్ట్ గా. ఏ సాధకుడైనా సరే అంతర్విశ్లేషణ విచారణ అంటారు. ఆ విచారణ చేయాలంటే మనసు దానికి సంసిద్ధమై ఉండాలి. మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు మన గ్రూప్ లో ఉండే వాళ్ళు అందరినీ ఏం చేశారంటే ఆత్మ మీద గట్టి పట్టు. మన భగవద్గీతలో చెప్పింది కూడా ఆయన సాంఖ్య శాస్త్రంలో ఆత్మ గురించి చెప్పారు. ముందు ఆత్మ గురించి చెప్పిన తర్వాత మనస్సు గురించి చెప్పారు. అప్పుడు విచారణ గురించి చెప్పారు. విచారణ దగ్గర నుంచి మనస్సు ఎలా దాన్ని ఆలోచించాలి, దాని అనుభూతి. ఇప్పుడు ఏంటంటే ప్రతి వ్యక్తి మనస్సు గురించి ఆలోచించడం మొదలు పెడతారు. అసలు మనస్సు ఎక్కడి నుంచి మొదలైంది, అది రోజుకి ఎన్ని ఆలోచనలు చేస్తోంది, అది ఎంతసేపు దేని గురించి ఆలోచించేస్తుంది అంటే మీరు విచారణ మార్గాన్ని ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళు ఆలోచించుకునే విధంగా ఇప్పుడు మీరు ట్యూన్ చేస్తున్నారు. అంటే నాకు తెలిసిన భాషలో చెప్పాను గురువు గారు, పొరపాటు ఉంటే చాలా చక్కగా చెప్పారు. చాలా చక్కగా స్వర్ణలత గారు అయ్యో విపరీతంగా ఎన్ని విషయాలు ఎంత ఆర్గ్యుమెంట్ చేసేసి ఎలా జరిగిందో కూడా మాకు తెలుసు. గత 3.5-4 సంవత్సరాల నుంచి ఏంటంటే ఇంత విశ్లేషణ చేయబట్టే ఈ మాటలు కూడా దొల్లిపోతున్నాయి. ఎందుకు దొల్లిపోతున్నాయి అందరి నోటి నుంచి కూడా. మీరు చెప్పింది బయట మన ఆర్భాటాల కంటే అంతర్విశ్లేషణే మెయిన్ అని చెప్పారు గురువు గారు. ఎందుకంటే ఆత్మానుభూతి పొందేదాకా ఒక మన ఏదైతే గొంగళి పురుగు దాని గూడు కట్టుకుని అన్ని వదిలేసి అది సీతాకోకచిలుకగా మారాలంటే అది మారడానికి దానికి అంతర్లీనంగా అది కొంచెం కష్టపడాలి. అన్ని రకాలుగా కష్టపడందే దాన్ని చీల్చుకుని సీతాకోకచిలుకగా మారలేదు.
సాధకుడు కూడా తన మనస్సుని తన బుద్ధిని ఒక పద్ధతిలో తెచ్చుకోకుండా ఆత్మానుభూతి ఊరికే చెప్తే ఇన్స్టెంట్ కాఫీలా కాకుండా అది అంత పూర్తిగా మీరు చెప్పినట్టు శంకరాచార్యుల వారు కావచ్చు, ఒక వివేకానందుడు, వాళ్ళ యొక్క సాధన పరిపక్వ చెందాక వాళ్ళు పూర్తి జ్ఞానంతో పుట్టారు. ఏది మొదటి నుంచి భగీరథుడి తపస్సు ఫలించిందంటే అంతకుముందు దిలీప్ చక్రవర్తి వీళ్ళందరూ చేసిన తపస్సే చివరికి గంగావతరణ భగీరథుడిగా వచ్చింది. ఏదైనా చేస్తూ ఉంటేనే ముందుకెళ్తుంది తప్ప అప్పటికప్పుడైతే వచ్చేదైతే కాదు ఇది. ఎగ్జాక్ట్లీ చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు. ప్రతి వాళ్ళు కూడా ఇలాగ చెప్పగలగాలి, ఇలాగా అనుభూతి పొందాలి, పూర్తిగా ప్రతిదీ డైజెస్ట్ అయిపోవాలి. ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్. అందుకోసం ఈ రోజు ఇవే చెప్పాను. ఈ పాయింట్స్ మాత్రం గుర్తు పెట్టుకో. ఒకటి గురువు గారు, మీరు ఇప్పటి వరకు ఏం చేశారంటే, ఒక గురువు ఏం చేశారు, ముందు మీరు భగవద్గీత చెప్పిన విధానంలోనే ప్రతి విషయం చెప్తున్నారు. సాంఖ్యయోగం ఆత్మ గురించి పూర్తి అవగాహన కలిగించారు. మీరు విష్ణు సహస్రనామం అయితే ఉండండి, ఇంకోటి ఏదైనా ముందు ఆత్మ మీద పూర్తి అవగాహన ప్రతి ఒక్కరిలో కలిగించి, ఇప్పుడు ఆత్మను తెలుసుకోవాలంటే మనసు ప్రధానం. మనసుని ఏ విధంగా మలచాలి, ఒక శిల్పాన్ని ఎలా చెక్కాలి అంటే ఉలితోనూ దాంతోనే శిల కూడా కావాలి కదండి. మన మనస్సును మనం ఏ రకంగా మలుచుకోవాలి అనేది గురువు వాక్యం ద్వారా, బుద్ధి ద్వారా వివేచన చేసి మనస్సును అట్లా తిప్పగలగాలి. సంతోషం మిత్రులా, చూసారా? అందుకోసం మనసు గురించి కొంత ఐడియా వచ్చింది కాబట్టి మళ్ళీ కొంచెం వెనక్కి ఎందుకు వెళ్ళక తప్పట్లేదు. ఎందుకంటే ఇది మళ్ళీ జంజాటం అవ్వట్లేదు. అందుకోసం చాలా మంది కొత్త వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ ప్రతి విష్ణు సహస్రనామం చెబుతూనే ఈ విషయాన్ని కూడా ఇంక్లూడ్ నేను చేయడం జరుగుతున్నారు. విశ్లేషణ లేకపోయినా సరే నేను చెప్పడం జరుగుతున్నాను. ఎందుకంటే మర్చిపోయామంటే మాత్రం సాధన ముందు తాగదు. అండ్ మనం ఇంకేం లేదు, ఆ కన్ఫ్యూజన్ లో ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తామో, ఏం చేద్దాం అనుకున్నా కూడా రేపు ఇంకా మళ్ళీ విషయాన్ని మాట్లాడుకుంది. ఇంకొన్ని విషయాలు అంతవరకు కూడా మైక్ లాంచ్ చేసుకొని అందరూ కూడా డిబేటే జరుగుతూ ఉంటుంది. నేను చెప్తాను, ప్రశ్నలు అడుగుతాను. చిదానంద రూపః